రేపు ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు వింట మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో జరగబోయేది ఇదే. రేపటి నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. కీలకమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారు చుట్టూ కిట్టని వారు చేరి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త పడండి. చంద్ర ధ్యానం మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలు తెస్తుంది. మీకు అత్యద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది. గురుబలం కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. వ్యాపారంలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉన్నా సరే మొహమాటం కారణంగా అధికమైనటువంటి ఖర్చులు లేకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు మీకు వరిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో అయితే ఈ సమయాన మారుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే లభిస్తుంది. కొన్ని కాలాలు కొంచెం ఆలస్యం మరియు ఆర్థిక అడ్డంకులు తెచ్చిపెట్టినట్లయితే మరికొన్ని మీకు వృద్ధి మరియు విజయానికి అవకాశాలను కూడా మీకు ఈ సమయాన అందించబోతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ 2025 సంవత్సరం అనేది వృషభ రాశి వ్యక్తులు సమర్థవంతంగా నడిపించడానికి ఓర్పు మరియు పట్టుదల కూడా కీలకమని అంచనా వేయబడి ఉంది. అంచనా వేసినటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ ఏడాది శని 10వ ఇంట్లో ఉండడం చేత ఈ రాశి వారికి వృత్తి మరియు బాధ్యతలపైన బలమైనటువంటి దృష్టి అనేది సూచిస్తుంది. కెరియర్ లక్ష్యాలు సాధించడానికి మరియు వాటిని సాధించడానికి శ్రద్ధగా పనిచేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలలో కొంత జాప్యం అనేది జరగవచ్చు, కానీ స్థిరమైన ప్రయత్నంతో విజయం సాధించవచ్చు. ఆర్థికంగా ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థికపరమైన అడ్డంకులు అనేవి ఎదురవుతాయండి. ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వివేకం అనేది మంచిదే. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ప్రణాళిక మరియు నిర్వహణతో ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మీరైతే కొనసాగించవచ్చు. వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు శని ప్రభావం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం సవాళ్లు మరియు అవకాశాలు రెండింటితో కూడా కూడినటువంటి మిశ్రమమైన అనుభవాలను అందించవచ్చు. ఈ రాశి వారు లక్ష్మీదేవిని మరియు కృష్ణుడిని ప్రార్థించండి. దేవాలయాలను సందర్శించండి మరియు ఆశీర్వాదం కోసం కనకదార స్తోత్రం పఠించండి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి మరియు కుటుంబ విషయాలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి తొందరపాటు నిర్ణయాలకైతే మీరు కొంచెం దూరంగా ఉన్నట్లయితే మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు 2025 సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. 2025 సంవత్సరం వృషభ రాశి వారికి అసలు తిరగనేదే లేదట. ఈ ఏడాది మీరు ప్రారంభించిన పనులన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఈ సమయాన్న దుర్గామాతను పూజిస్తే మేలు. వీరికి తెలుపు వీరి యొక్క అదృష్ట రంగు. వృషభ రాశి వారికి బుధవారం, శుక్రవారం, శనివారాలు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పాలి. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయము.
మీకు ప్రయోజనాలు అనేవి కలిగే సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ ఆదాయం కూడా ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఈ ఏడాది శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీ యొక్క భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా కనిపిస్తుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యాపరంగా కూడా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏకాగ్రత చదువుతారు. ఉన్నత విద్య చదువుకోవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా రూపవతులనే చెప్పాలి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృషభము అంటే ఎద్దు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు చాలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తుల, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.